వార్త, శుభవార్త, గొప్ప వార్త, కృపావార్త, రక్షణ వార్త అని చెప్పబడిన మాటలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. ఇలా ఇప్పుడే మా సహోదరులు పాడుతూ వచ్చారు. యేసు నిన్ను పిలిచెను. యేసు ప్రభు పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు అంటే ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. నీ చేతులు ఎందుకు ఎర్రగా ఉన్నవి? అవి రక్తముతో నిండి ఉన్నవి. ఈ రోజున ఎవరి చేతులు చూసినా రక్తపు చేతులుగా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం. ఏదో ఒక సినిమా చూసి ఆ సినిమాని ఇంట్లోనే ఆ భర్త రుజువు చేసిన సంగతి ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం అంతా కూడా ఎంతో భయభీతులు చెందేదిగా ఉంటుంది. సొంత భార్యను చంపేసి ఆ ఇంట్లోనే ముక్కలుగా చేసి కుక్కర్లో వేసి, పిల్లరా ఇది వింటున్నప్పుడు చిన్నపిల్లలు కొంతమందికి ఎంతో భయంకరంగా జ్వరాలు వచ్చి కొన్ని రోజులు స్కూల్కి వెళ్ళలేదు అనే మాటలు వినపడుతూ వచ్చాయి. ఎంత ఘోరమైన పరిస్థితులు. ఇలా చూస్తే భార్య మీద భర్త, భర్త మీద భార్య, తల్లిదండ్రుల మీద పిల్లలు, ఒక స్నేహితుడి మీద మరొక స్నేహితుడు, ఇలాగ మానవుడి జీవితంలో చూస్తే ఎవరి చేతులు చూసినా రక్తంతో నిండున్నాయి. పైకి ఎంతో మంచిగా ఉండొచ్చు, కానీ భయంకరమైన పరిస్థితి. కానీ యేసు ప్రభువు ఆయన అలా కాదు. ఆయన చేతుల్లో ఉన్న రక్తము అది ఆయన రక్తమే. మనందరి కొరకు చెల్లించాడు, మనందరి కొరకు కార్చాడు. ఎంతవరకు అంటే ఆయన శరీరంలో ఎంత రక్తం ఉందో ఆఖరి బొట్టు వరకు కూడా నీ కొరకు నా కొరకు కార్చాడు. అలాంటి చేతులతో పిలుస్తున్నాడు. అందుకని దేవుడు మానవుడికి ప్రతి చేతికి 5,000 ఇచ్చాడు. ఈ 5 ఏం చూపిస్తుందంటే కృప. దేవుడు కృపను ఎక్కడో కాదు నీ చేతులని ఉంచాడు. అందుకని కృపలో ఉన్న 5 గొప్ప విషయాలు మన చేతిలోనే ఉన్నాయి. మొదటి వేలు ఏం చూపిస్తుందంటే ప్రేమను చూపిస్తుంది. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు, నిన్నెంతో ఆయన ఇష్టపడుతున్నాడు, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు గుర్తుగా ఆయన నీ కొరకు రక్తం కార్చి చనిపోయాడు. రెండో వేలు ఏం చూపిస్తుందంటే దయ. ఆయన దయగలవాడు. సొంత వాళ్ళే నీ పట్ల దయ కలిగి ఉండరు. ఒకరికొకరు కోపం ఉదయం లేచిన దగ్గర నుంచి భర్త అంటే భార్యకు నచ్చదు, భార్య అంటే భర్తకు నచ్చదు. అన్నదమ్ముల్లో ఒకరికొకరు దయలేని వారుగా జీవిస్తున్నారు, క్రూరులుగా కఠినులుగా ఉంటున్నారు. కానీ దేవాది దేవుడు ఆయన చేతిలో 2వ వేలు ఏం చూపిస్తుందంటే దయ. 3వ వేలు ఏం చూపిస్తుందంటే కరుణ. ఆయన కరుణామయుడు, ఆయన కరుణ గలవాడు. ఎలాంటి వారినైనా కూడా ఆయన ప్రేమించి క్షమించి కరుణ చూపగలవాడుగా ఆయన ఉన్నాడు. 4వ వేలు ఏం చూపిస్తుందంటే వాత్సల్యం. నిజంగా దేవాది దేవుడు వాత్సల్యం గలవాడు. ఆయన వాత్సల్యత ప్రతి దినము నూతనంగా పుడుతుంది. ఈ రోజు కన్నా రేపు ఇంకెక్కువగా నీకు వాత్సల్యం చూపిస్తాడు. రేపటి కంటే ఇంకా ఎక్కువగా ఎల్లుండి చూపిస్తాడు. రోజు రోజు ఆయన వాత్సల్యత పెరుగుతుందే కానీ అది తగ్గదు. కానీ మనుషుల్లో ఈ రోజున రోజు కోపాలు పెరిగిపోతున్నాయి, అసూయలు పెరిగిపోతున్నాయి, స్వార్థాలు పెరిగిపోతున్నాయి, ద్వేషాలు పెరిగిపోతున్నాయి. ఇవే ఒకరిని ఒకరు నాశనం చేసుకునేటట్టు చూస్తున్నాయి. ఇలారా 5వ వేలు ఏం చూపిస్తుంది అంటే ఆయన కటాక్షం గలవాడు. నిన్ను కటాక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. రే సహోదరి సహోదరుడా, ఈ కటాక్షంలో నువ్వు పొందుతావా? నువ్వెవరైనా పర్వాలేదు, ఏ పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు. యేసుక్రీస్తు వారు నీ కొరకై కలవరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు. ఆయన 5 వేలు చూపించే ఈ 5 అంతల ఈ కృపను ఈరోజు ఉదయకాలం నువ్వు పొందుకోవాలని ప్రేమతో నీ కొరకు మనవి చేస్తున్నాము. కాబట్టి నువ్వెవరైనా సరే ఈ సమయంలో మాతో చిన్న మాట ప్రార్థించాయి, నీ కొరకే ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, మరి ఈ యొక్క ప్రేమ గురించి అనేది తెలియచెప్పాం. ఆ కృపలో ఉన్న 5 అంతల దీవెనలు అందరూ పొందుకునేలాగున సహాయం చేయమని
కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లి మీ సిలువ కార్యము ఈ ప్రాంతంలో జరిగించి వీరందరూ మీ కృపను పొందాలి, రక్షణ పొందాలి, సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బోలో ప్రవేశ